నమస్కారం నమస్కారం. రావే కూర్చో కూర్చో కూర్చో. జ్యోతిషం బాగా చెప్తారంట, నిజమేనా? ఏనా నిజమేనా నన్ను అడుగుతున్నావా? అంటే తెలుసుకోవాలి కదా, వచ్చే ముందు మరి నీకు ఆ విషయం తెలుసా? ఇక్కడ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో జ్యోతిష్యం ఎవరు బాగా చెప్తారంటే శర్మగారు చెప్తారా? ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఫ్రెండ్స్ క్యాబినెట్లో. ఆ సుబ్రహ్మణ్యం గారికి ఓసారి వచ్చాడు నా దగ్గరికి. సుబ్రహ్మణ్యం గారు మీ బ్యాంక్ ఎంప్లాయ్ అవుతారని చెప్పాను. మరేంటనుకున్నా బ్యాంక్ ఎంప్లాయ్ అయిపోయాడు. మీరు మేనేజర్ గా రిటైర్డ్ అవుతారని చెప్పాను. నేనే రిటైర్డ్ అయ్యాను. అంతెందుకు తెలపట్నాయక్ గారు ఉన్నారు. తెలపట్నాయక్ గారు మీరు ఆడిటర్ అవుతారని చెప్పింది నేనే. నేనే ఆడిటర్ అయిపోయాను. అంతెందుకు మన సంఘం ఫస్ట్ జర్నలిస్ట్, తర్వాత సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు. ఎవరైనా సరే ప్రోగ్రామ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఉండాలని చెప్పాను. నేనే అడుగు ఏం లేకపోతే ఎందుకు వచ్చాను? కాదు వచ్చావు కదా మరి నేను చూస్తాను. ఆ చేయి చూసి చెప్పడానికే కదా నేను ఉన్నాను. జరిగింది జరుగుతుంది. రాలేదు పెట్టుకోవడం. కలిసి రావాలంటే రాలేదు పెట్టుకోవడం. పని చేస్తే కలిసి వస్తుంది. తర్వాత చేస్తావా? ఏదో పని పెళ్లి చేసుకుంటావా? ఇంకా చేసుకో. ఎవరొద్దాను నాకే అభ్యంతరయ్యా. ఇక నువ్వు చేసుకోవాలంటే కొంచెం డబ్బులు రావు కదా. దానికి 4 రాళ్ళు ఎనకేసుకోవాలయ్యా. నేను 4 రాళ్ళు ఎనకేసుకోవాలంటే నీ కిడ్నీలో ఉన్న రాళ్ళు గురించి చెప్పట్లేదు. 4 రాళ్ళు అంటే 4 డబ్బులు ఎనకేసుకోమని కాదు. చేయి నువ్వు చాపుతున్నావు. ఆ చేయి చూసేటప్పుడు మళ్ళీ వెనకలాగేస్తావు. సరే నువ్వు పెళ్లి చేసి మనకు వచ్చిన అమ్మాయి రిచ్చా పూరా అదే రమయ్య. ఇప్పుడు వాళ్ళు ఎలా కూడా వస్తారు నాకు చెప్పండి. అదేనయ్యా. ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్ వస్తుందా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వస్తుందా? అదే ఎవరు వస్తారా అని అడుగుతున్నావు. చేయి చూడండి అంటున్నావు. చూసేలోపు అంటే ఎవరు వస్తారో మీరు చెప్తారు. ఎవరు వస్తారో చూడాలి కదయ్యా. తండ్రి చాలా నీరసం ఉందయ్యా. ఇది ఎవరు తండ్రి అనుకున్నావా లేకపోతే తండ్రాజ్ అనుకున్నావా? అదే లేదు కానీ పెళ్లి యోగం ఉంది కానీ ఇప్పుడు అప్పుడేమి లేదయ్యా. నీ తండ్రాజ్ బాగుండాలన్నా నీకు పెళ్లి యోగం జరగాలన్నా కొన్నాళ్ళు టైం తీసుకోవాలి. ఓ సంవత్సరం పాటు సమయం తీసుకున్నావు అనుకో, అప్పుడు నీ జాతకం మారిపోతాయి. నువ్వు పట్టిందల్లా బంగారం అయిపోతాయి. మంచి డబ్బు అంతా కలిసి వస్తుందయ్యా. పక్క 100%, 150%. లాక్ వేసేసుకో. ఇలా ఎవరినైనా అడుగు. అర్థమైందా? సంవత్సరం తర్వాత సంభావన ఉన్నాడు. సంవత్సరం తర్వాత వస్తావా? అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు